అంటే ఒక సెకండ్లో, అంటే సెకండ్ కూడా కాదండి, ఆ సెకండ్లో మనము వేరే లోకానికి వెళ్ళొస్తాము అనే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఆ చిన్న సందులోంచి మనం బయటికి రావాలి. ఇందులో నుంచి ఎంత లావు మనిషి అయినా కూడా బయటికి రాగలుగుతారు. అదే ఇక్కడి విశేషం. అరుణాచలగిరి యాత్రలో 7వ లింగం అయినటువంటి కుబేరలింగం నుండి ముందుకు వస్తే కుడివైపున ఉండేటటువంటిది ఇది మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం నుండి ప్రతి ఒక్కరూ కూడా అవతల నుంచి యువతలకి రావడం వల్ల శారీరక శ్రమ నుండి వెంటనే విముక్తి పొంది ప్రతి ఒక్కరికి ఉపశమనం కలుగుతుంది. మామూలుగా మనము అరుణాచలం ఆలయం నుండి గిరి ప్రదక్షిణ మొదలు పెడతాం. అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి మనకు కాళ్ళు బాగా నొప్పి వస్తుంటాయి. అయితే ఈ మోక్ష మార్గంలో అవతల నుండి యువతలకి రాగానే మన నొప్పులన్నీ పోయి మంచి రిలాక్స్గా ఉంటుంది. ఎంత అలసట ఉన్నా కూడా చాలా ఉపశమనంగా ఉంటుంది. యువతల నుండి మనకి మీరు కూడా చూడండి. సో అందుకే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే వీడియో ఇలాంటివి మీకు కనిపిస్తాయి. మనం వెళ్ళినప్పుడు ఓన్లీ ప్లేసులు మాత్రం చూడడం కాదు, అక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది ఏమన్నా మనకు కొంచెం కొత్తగా అనిపించినప్పుడు వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందుకే మీరు వీడియోని పూర్తిగా చూడాలి, ఓకేనా? ఇక నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసినటువంటి వీడియో ఇది చూడండి. మనం ఎంట్రన్స్లోనే, అంటే మెయిన్ గోపురం వెళ్ళడానికి ముందే ఇలా వస్తుందండి. స్తంభాలతో ఉంటుంది, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, చాలా పెద్ద దేవాలయం అండి మొత్తానికైతే. ఇప్పుడు అసలు వీడియో స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కానీ ఆల్మోస్ట్ మీరు అరుణాచలంలో ఆల్మోస్ట్ చూసినట్లే కదా. ఈ వీడియోతో మీకు ఒక తెలియని ఒక అనుభూతి అయితే వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు మనం అరుణాచలంలో ఉన్నటువంటి మోక్ష మార్గం దాన్ని అయితే మనం చూసేద్దామా. మోక్ష మార్గం అనేది ఎంతటి లావుగా ఉండే వాళ్ళైనా కూడా దీంట్లో ఇక్కడ పెద్దగా ఉంటుంది. చూడండి, ఇక్కడ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్దగా ఉంటుంది. పూడు పూడు చిన్నగా మారుతుంది. చూడండి, సందు పూడు పూడు చిన్నగా మారుతుంది. సో మనం చూద్దాము. మనుషులకి లావుగా ఉన్న వాళ్ళకి క్రాస్ బాల్ స్ట్రైట్ బాల్ క్రాస్ క్రాస్ సో ఆ విధంగా ఉండేలాగా నిర్మించారు. కాబట్టి ఈజీగా సరిపోతారంట. మనకి చేసినటువంటి కర్మలన్నీ ఆ యంత్రాల శక్తి, అంటే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా అవి తీసేసుకుంటాయంట. అదేవిధంగా మనకి ఎముకల సమస్యలు ఉన్నా కూడా ఈ మోక్ష మార్గం 3 సార్లు అనేది బయటకు వస్తే మనము ఈ సమస్యల నుంచి పరిష్కారం కూడా లభిస్తుంది అని చెప్తున్నారు. ఈ మోక్షము సౌత్ గోపురం. ఇక ఎర్లీ మార్నింగ్ 6 o'clock. సూర్యలింగం ఇది ఆ టాప్ 8లో లేదు, బట్ ఇది కూడా ఉంది. యమలింగం ఇప్పుడు లైట్ వల్ల కనపట్లే కానీ యమలింగం. 1 kilometer వచ్చాం.